ఐపీఎల్ 2024 సీజన్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే 55 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ముగిశాయి. లీగ్ దశలో మరో 15 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికీ ఒక జట్టు కూడా అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకోలేదు. ఇక అనూహ్యంగా పుంజుకున్న ఆర్సీబీ కూడా పోటీలో నిలిచింది. కానీ ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ మాత్రం అందరికన్నా ముందే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఇక ప్లేఆఫ్స్ 4 బెర్తుల కోసం మొత్తం 9 జట్లు పోటీ పడుతున్నాయి. టోర్నీలో ఇంకా 15 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 15 మ్యాచ్ల 9 టీమ్స్ యొక్క ఫీచర్ను తేల్చనున్నాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, సిఎస్కే, సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 4లో కొనసాగుతున్నాయి. ఈ 4 జట్లలో చూసుకుంటే కేకేఆర్ అండ్ రాజస్థాన్ రాయల్స్ దాదాపు ప్లేఆఫ్స్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకున్నట్లే. ఈ 2 జట్లు మరో విజయం సాధిస్తే అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంటాయి. రాజస్థాన్ రాయల్స్ ఇంకా 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక్కటి గెలిచినా ఎలాంటి ఈక్వేషన్ లేకుండా ప్లేఆఫ్స్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంటుంది. రాజస్థాన్ రాయల్స్ నెక్స్ట్ మ్యాచ్లను ఢిల్లీ, చెన్నై, పంజాబ్, కేకేఆర్తో తలపడాల్సి ఉంది. నెక్స్ట్ కేకేఆర్ చూసుకుంటే మిగిలిన 3 మ్యాచ్ల్లో ఒకటి గెలిచిన మరే జట్టుతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ను చేరుకుంటుంది. ఇక సిఎస్కే, ఎస్ఆర్ఎస్తో పాటు 5వ స్థానంలో కొనసాగుతున్న లక్నో సూపర్ జైంట్స్ మరో 2 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. ఈ 3 జట్లు విజయం సాధించడమే కాకుండా మెరుగైన రన్ రేట్ సాధించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో మిగిలిన 3 మ్యాచ్లకు 3 గెలవాల్సి ఉంటుంది. ఇకపోతే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్కు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు లేవు. టాప్ 6లో ఉన్న జట్లు మిగతా మ్యాచ్ల్లో ఓడి వెనుకంజలో నిలిస్తేనే ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ రేసులో నిలుస్తాయి. అయితే ఆ జట్లు టోర్నీలో మిగిలిన 3 మ్యాచ్లకు 3 గెలవాల్సి ఉంటుంది.